ఎక్సలెంట్ చేశాడు సిద్ధార్థ్ కూడా సార్. భారతీ టూలో సోషల్ కాజ్ ఒకటి నచ్చింది, కొత్తగా చూపించాడు. తర్వాత దాన్ని ఎట్లాగైతే సమాజానికి అవసరం దాన్ని కొత్తగా పాత దానికంటే ఇది ఇంకా బాగుంది. 100% ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. చాలా బాగుంది, చాలా మంచి మూవీ అయితే బాగుంది అన్న. కాకపోతే స్లో అనిపించింది. ఇంకోటి ఏంటంటే సాంగ్స్ కొద్దిగా ఎక్కువ అనిపించింది. ఇంకా దాంతో పాటు కొద్దిగా ఫైట్ సీన్స్ కూడా కొన్ని అనవసరంగా గుర్రంలాగా ఉరికేది, అవి కొద్దిగా అవి ఒకటి లేకుంటే కొద్దిగా ఇంకా సినిమా మాత్రం బాగుంది. ఏంటంటే రియల్ ఇన్సిడెంట్ బేస్ మీద అయితే బాగా శంకర్ గారు అయితే బాగా చూపించిండ్రు. ఇంకోటి మార్పు తీసుకొచ్చేవాడు ఉంటే సమాజం ఎలా యాక్సెప్ట్ చేస్తుందా చెయ్యదనేది ఇండియా భారతీయుని అయితే బాగా చూపించిండ్రు. ఇంకా సిద్ధార్థ గారు ఆ సిచ్యువేషన్కి పోతే ఆ తర్వాత నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ల నుంచే ఉంటే వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారనేది ఇంకా ఫస్ట్లో ఒక అర్ధగంట బాగుంటుంది, మంచి ఎమోషనల్ అవుతాం అన్న. ఇంకా తర్వాత కొద్దిగా స్లో ఉంటుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ ఎమోషనల్గా అయితే బాగుంది అనిపించింది. ఇంకా ఇప్పుడు జరుగుతున్న కరప్షన్ ఒకటే కాకుండా అంటే పార్ట్ 1లో కరప్షన్ చూపించింది, కానీ దీని కరప్షన్తో పాటు జరుగుతున్న అంటే జాబు ఇవ్వకుండా కానీ ఇట్లా అంటే ఇప్పుడు అవసరం ఇప్పుడు క్వాలిఫై ఉంటుంది వానికి ఇస్తే దేశం కూడా బాగా అభివృద్ధి చెందుతూ మంచిగా ఉంటుంది. కానీ ఏమి రానోడు అంటే ఇప్పుడు డాక్టర్ ఎంబీబీఎస్ అంటే కొంత పరపతికి ఏమంటారు అంటే ఏం లేకుండా కానీ ఎంబీబీఎస్ చేస్తాడు. అలాంటి వాడు ఎంతమంది ప్రాణాలు తీస్తాడు ఏం కథ అనేది ఆడ చూపించిండు. ఇంకోటి ఏంటంటే లైసెన్స్ కూడా ఇప్పుడు వాడు డ్రైవింగ్ రానోడు లైసెన్స్ ఇచ్చి వాడు ఎవరినో గుద్ది వాళ్ళ ప్రాణాలు, అదే నీ ఫ్యామిలీ మెంబర్ జరిగితే ఇలాంటివి మంచి క్లియర్గా చూపించింది అనమాట. ఇంకా పార్ట్ 3 గురించి కూడా మనకి ట్రైలర్ అనేది బాగా లాస్ట్లో వదులుతా మన టైటిల్ పని వెంటనే ఉరికొస్తుంటే అదైతే మనకైతే కనబడుతుంది అనమాట. అది మాత్రం ఈ పార్ట్ 3 వేరే లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇంకా కమల్ హాసన్ గారి క్యారెక్టర్లు డిఫరెంట్ ఒకటి చైనీస్ క్యారెక్టరు, ఇంకోటి వేరే క్యారెక్టర్లు అనేది చూపిస్తారు. ఇంకోటి విజయ్ మాల్యన్ కూడా దానిలో ఇంక్లూడ్ చేస్తారన్నమాట. ఎస్జే సూర్య వీళ్ళంతా ఎట్లా ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ఎలా అంటే మంచి ఎలా చేస్తుందో అలాంటి మంచి వ్యక్తిని కూడా చెడుగా ఎలా చూపిస్తుంది అనేది ప్రతి దాన్ని అయితే శంకర్ గారు అయితే బాగా చూపించిండు. కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. 3 అవర్స్ అవ్వడం వల్ల కొందరికి ల్యాగ్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఇంకా కల్కిలో ఒక డైలాగ్ ఉంది, మనిషికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ మనిషి మారలేడు. నిజంగా అంటే మనిషి మారలేడు. ఎందుకంటే ఇప్పుడు ఎంత క్రూరంగా తయారైనారంటే జనాలు మంచి కన్నా చెడే ఎక్కువ తొందరగా అట్రాక్ట్. ఇప్పుడు ఇలాంటి మంచి సినిమాలను తొందర తీసుకోరు, అదే చెడు దానిలో అడల్ట్గా అయితే ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు దాంతో పాటే ఈ సినిమా అనేది మనకి చూపిస్తూ వస్తారన్నమాట ప్రతి ఇన్సిడెంట్ అనమాట. వీళ్ళు మళ్ళీ ఇంకా అంటే ఆ సినిమా మంచి వాళ్ళకైతే బాగానే ఎక్కుతుంది. ఇంకా కొంత కరప్షన్ కానీ కొద్దిగా అలా ఆలోచించే వాళ్ళకైతే కొద్దిగా అంత ఎక్కకపోవచ్చు అనమాట. సినిమా అయితే కొద్దిగా స్లో అని అయితే అనిపిస్తుంది. సినిమా అయితే నాకైతే మంచిగా అనిపించింది. కొద్ది సాంగ్స్ అవి ఒకటే, ఇంకా అంత అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే వాట్సాప్ స్టేటస్ పెట్టడం, ఇన్స్టాలో స్టోరీ పెట్టినామా అయిపోయామా, ఏదో ఉద్ధరించినాము ఏదో చేసినామన్నంత రేంజ్ పోతారు. ఇలాగనే ఇప్పుడు ఉన్నట్టు జనాలు ఉండింటే మనకు ఆ రోజు స్వాతంత్రం అనేది వచ్చేది కాదు. ఇప్పుడు చెత్తగా తయారవుతున్నారు జనాలు అనేది, స్వార్థం లేకుండా. ఇప్పుడు ఒక్కని కాడు బయటోడైతేమి ఎవడైతేమి మంచి చేయాలా అంటే అన్యాయం కాకుండా నీకు కష్టపడి సంపాదించింది చాలు, అనవసరమైనది వద్దు. అదే అన్నమాట. మనం ఇండియా డెవలప్ కావడానికి హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఇలా కరప్షన్ కాకుండా ఇలా అవినీతి కాకుండా ఇంకా ఏ క్వాలిఫికేషన్ కాకుండా మనం ఏది వద్దని అయితే 3 గురించి అయితే వెయిటింగ్ అన్న. అంటే దాని గురించి నీకు 3 అనేది చూపిస్తారు అనమాట. ఆయన ఎలా మారితే ఒకవేళ ఇలా అయితే మారలేం జనాలు మార్చలేరని ఒక ఇంకా అది ఒక పొలిటీషియన్గా అయితే మారే అయితే చూపిస్తారు అన్నమాట. సిద్ధార్థ్ గాను కమల్ హాసన్ కి సంబంధం ఏంటి అలా అంటే ఒక ఆయన యూత్ సిద్ధార్థ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉండి ఒక యానిమేటెడ్ అంటే ప్రజలలో జరుగుతున్న అన్యాయాలని ఇప్పుడు నేరాలు ఘోరాలని ఎలా ఉండేదో అలాగా తీసి జనాలకు అనేది ఇంప్లేస్ చేస్తుంటారు అన్నమాట. ఇట్లా ఉంది ఇంకథ అనేది. అలాంటిదే ఈ వ్యవస్థను మార్చాలంటే ఎవరు రావాలా అనేది అప్పుడు ఇండియా ఇంతకుముందు ఉండేవాడు రావాలన్నప్పుడు వస్తే మనం ఏమంటామంటే ప్రతి ఒక్కరు ఓటాకు అంటాం. ఓటాకు కాదు, ఎవరైనా సరే ఫస్ట్ మనం మారాలా. ప్రశ్నించే వ్యక్తిత్వం ఉంటే ఎప్పుడైనా సరే రాజకీయ నాయకుని కాదు, ఫస్ట్ మనం ప్రశ్నించుకోవాలి ఫస్ట్, అప్పుడైతేనే బాగా అవుతుందని నేనైతే అనుకుంటాను. ఇప్పుడు కమల్ హాసన్ కి సిద్ధార్థ్ కి సంబంధం ఏంటది అంటే ఏం లేదు. ఇప్పుడు నేను నార్మల్గా వెళ్ళానబ్బా, హెల్మెట్ కూడా పెట్టుకు వెళ్ళాను, పోలీసుడు ఆపి లేనిది అడుగుతాడు కదా, అప్పుడు మనం ఏమనుకుంటాం, డబ్బేవాడు ఒకటి రావాలబ్బా అని అనుకుంటాం కదా. అలాంటోడు సిద్ధార్థ్, అలా వచ్చేవాడు కమల్ హాసన్. కమ్బ్యాక్ ఇండియా అంటే ఆయన్ని నువ్వు ఎక్కడున్నా రాస్వామి, ఇక నాయన రచ్చ జరుగుతుంది, ఎవడో పడితే కరప్షన్ పెరిగిపోయింది, నువ్వు వస్తే ఇక్కడ బాగుంటుందని చెప్పి సినిమాలో అది ఫస్ట్ హాఫ్ అంతా ఇది అనమాట.
సెకండ్ హాఫ్ వచ్చి ఆయన ఏం చేస్తాడో సెకండ్ హాఫ్. థర్డ్ పార్ట్ కూడా ఉంది. ఆ థర్డ్ పార్ట్ ఏంటో తెలుసా, ఈయన ఇంతకుముందు బ్యాటిల్ 1947లో ఏం చేశాడు, ఈయన ఒక సోల్జర్గా చూపిస్తాడు కదా మనకి పార్ట్ 1లో, సోల్జర్గా ఏం చేశాడు అనేది పార్ట్ 3. ఇంకోటి ఈ ఫిలిం బై శంకర్ గారు అని పడిన తర్వాత మీరు అందరూ వెళ్ళిపోకండి లెగిసి, దాని తర్వాత 10 నిమిషాల సినిమా ఉంటుంది, అదే పార్ట్ 3 హైలైట్స్ చూపిస్తారు, అది కూడా మిస్ అవ్వకండి. ఒక భారతీయుడిగా ఈ సినిమా చూడండి, చూసి మీరు ఏమైనా నేర్చుకుంటే మంచిగా ఇంకో భారతీయుడిగా తయారవుతారు.